శ్రియఃపతే విష్ణో జయ సత్యాచ్యుతానిశం జయానిరుద్ధ భగవన్ జయపూరుషపూర్వజ. ముత్యపు పందిరి వాహనంపై బ్రహ్మోత్సవాలలో 3వ రోజు రాత్రివేళ దివ్యమైనటువంటి స్వరూపంతో వేదనారాయణ స్వామి ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ముత్యాలు చాలా విలువైనవి, చల్లదనాన్ని సంపూర్ణంగా ప్రసాదిస్తాయి, తెల్లని కాంతులీనుతూ ఉంటాయి. జ్యోతిశాస్త్రం చంద్రునికి ప్రతీకగా మేలి ముత్యాలను ప్రశంసిస్తూ ఉన్నది. సముద్రం మనకు ప్రసాదించిన మేలి వస్తువులలో ముత్యం ఒకటి. స్వాతికార్తెలో వాన చినుకు సాగరంలోని ముత్యపు చిప్పల్లో పడి మనోజ్ఞమైన ముత్యంగా రూపొందుతుంది. ఈ ముత్యాల మాలలను ఆభరణాలుగా ధరిస్తారు. నాసాగ్రే నవమౌక్తికం అని, కంఠే చ ముక్తావళీం అని శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క నాసికపైన మెడలోన ముత్యాలను ఆభరణాలుగా ధరించినట్టు మనకు వాంగ్మయ స్తోత్రాల్లో తెలుస్తుంది. అలాగే వేదనారాయణ స్వామి మౌక్తిక స్రగ్విగా కీర్తించబడుతూ ఉన్నాడు. దర్శించేటువంటి వారికి తాపత్రయాలను తొలగిస్తూ ఉన్నాడు. ఇంత ప్రశస్తమైన ముత్యాలను పందిరిగా రూపొందించి తయారు చేయబడిన వాహనంలో ఈ యొక్క వేదనారాయణ స్వామి వారు తన సుందర రూపాన్ని దర్శింపజేస్తూ ఊరేగుతూ ఉన్నారు. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగీట నిలిచితివి. నిత్యము నవ్వులు చింద సిగ్గు మారాకులేయ, నిత్యము నవ్వులు చింద సిగ్గు మారాకులేయ. పొలకలైన పులకరింత మురిపాలు రాచగా, ముత్యాల మంచి ముత్యాల ఈ మంచు ముత్యాల పందిరిలో ముంగీట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగీట నిలిచితివి. భావబంధ జలధిలో అనుబంధ కరణిలో తీరము కనరాదే పురుషోత్తమా. భావబంధ జలధిలో అనుబంధ కరణిలో తీరము కనరాదే పురుషోత్తమా. ప్రాయము తరిగెరా బేసారిపోతిరా, ప్రాయము తరిగెరా వేసారిపోతిరా. వేగమే కరుణించి మమ్మేలరా. ముత్యాల మంచి ముత్యాల ఈ మంచు ముత్యాల పందిరిలో ముంగీట నిలిచితివి.
కలిమీరు జగమున కాముకవనమున వేడని తమకాలు వేదించగా కలిమీరు జగమున కాముకవనమున వేడని తమకాలు వేదించగా వేవేల భావముల వేవేగ నిన్ను పొగడ భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వేవేల భావముల వేవేగ నిన్ను పొగడ పరమావశమా పరవశము పరమా శృంగారాయ ముత్యాల మంచి ముత్యాల ఏ మంచు ముత్యాల పందిరిలో ముంగీట నిలిచితివి సొంపైన సొగసుల కొరుబూడీదయ్యా ముత్యాల పందిరిలో ముంగీట నిలిచితివి హరి హరి ప్రాచీన కవుల అనేక సందర్భాల్లో ఆదిశేషుని పడిగలను ముత్యాల గొడుగులుగా అభివర్ణించారు. పద్మపురాణంలో 26వ అధ్యాయంలో ముత్యాల గొడుగును పూనిన శేషుని పడిగల కింద శ్రీహరిని దర్శించి సుఖమహర్షి గొప్ప ప్రార్థన చేశారు. ప్రాచీన కవులు శ్రీహరి మెడలో దాల్చినటువంటి ముత్యాల హారాలు సురగంగ స్వామి వక్షస్థలాన్ని ఇరువైపులా ఆవరించింది అని అభివర్ణించారు. వినిర్మలాకాశంలో మెలమెల మెరిసే నక్షత్రాలతో పోటీ పడుతూ విద్యుద్దీప కాంతులతో తళుకులీనే ముత్యాల పందిరి భక్తులకు కనువిందు చేస్తుంది. అన్నమయ్య అలమేలు మంగమ్మను వర్ణిస్తూ ముచ్చట సెలవి నవ్వుల ముత్యాలు దండల కట్ట నిచ్చలాన చిన్ననాడే నేరిచితివే అని ముత్యాలను పురస్కరించుకుని గొప్ప వర్ణనలు చేశారు. ముత్యపు పందిర వాహనం కింద స్వామివారు వేదనారాయణుడై దర్శనం అనుగ్రహిస్తూ భక్తుల యొక్క తాపత్రయాలను తొలగించి వారి జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తూ ఉన్నారు. వారి జీవితాన్ని పరిపూర్ణం చేస్తూ ఉన్నారు. బడి తిరిగాడి బాలకృష్ణుడు ఎడయని జానగదే ఈ బాలకృష్ణుడు బడి తిరిగాడి బాలకృష్ణుడు ఎడయని జ్ఞానగది ఈ బాలకృష్ణుడు బడి తిరిగాడి బాలకృష్ణుడు చొక్కుచు సోలుచు వచ్చి సుదతులు ఎత్తుకుంటే పక్కన నవ్వులు నవ్వి బాలకృష్ణుడు సొక్కుచు సోలుచు వచ్చి సుదతులు ఎత్తుకుంటే పక్కన నవ్వులు నవ్వి బాలకృష్ణుడు ఎక్కువకు చేయి చాచి ఏడనైన తొంగి చూచి ఎక్కుడుగా మిడికదయి బాలకృష్ణుడు ఎక్కువకు చేయి
బడి బడి తిరిగాడి బాలకృష్ణుడు ఎడయని జాడగదే ఈ బాలకృష్ణుడు బడి బడి తిరిగాడి బాలకృష్ణుడు కన్నులెట్టి సారె సారె చవిగా ముద్దులు వెట్టి పన్నీ గది మోహమెల్ల బాలకృష్ణుడు సన్నులంటి సారె సారె చవిగా ముద్దులు వెట్టి పన్నీ కదె మోహమెల్ల బాలకృష్ణుడు సన్నలనే మొక్కు మొక్కి సమ్మతిపై ఎదదీసి ఎన్నేసి నేర్చినాడే బాలకృష్ణుడు సన్నలనే మొక్కు మొక్కి సమ్మతిపై ఎదదీసి ఎన్నేసి నేర్చినాడే బాలకృష్ణుడు బడి బడి తిరిగాడి బాలకృష్ణుడు ఎడయని జ్ఞానగది ఈ బాలకృష్ణుడు బడి బడి తిరిగాడి బాలకృష్ణుడు నిండు కాగిట నుంచి నేరుపులు పచరించి పండు మాటలాడి కదే బాలకృష్ణుడు నిండు కాగిట నుంచి నేరుపులు పచరించి పండు మాటలాడి జయేశ సర్వజగతాం జయ శ్రీకంఠపూజిత జయాత్మేశ్వర జీవాతో జయత్స్వమపరాజిత. ప్రకృతికి శోభను సమకూర్చేది వృక్షం. అనేక విధాలైనటువంటి చెట్లను పరమాత్మ సృష్టిలో అవి అమరేట్లుగా చేశాడు. అందులో మేటిది కల్పవృక్షం. ఇది దేవతా వృక్షం. తన ఫలాలు అది అనేకమైనటువంటి లోకానుగ్రహానికి వినియోగిస్తుంది. వాంఛిత ఫలాలనన్నిటినీ ప్రసాదించేటువంటి దానిగా కల్పవృక్షం అందరి చేత కూడా కొనియాడబడుతూ ఉంటుంది.
భగవంతుణ్ణి అందుకే జంగమ పారిజాతంగా స్తుతిస్తూ ఉంటారు. ఆ కల్పవృక్షాన్ని అధిరోహించి 4వ రోజు వేదనారాయణ స్వామి నాగులాపురం తిరుమాడ వీధులలో దర్శనమిస్తూ ఉన్నాడు. హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము. హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము. ధరణీధరు పాద సేవే భోగము పరమం విడిగిన ప్రపన్నులకు. ధరణీధరు పాద సేవే భోగము పరమం విడిగిన ప్రపన్నులకు. కామధేను విధి కల్పవృక్షమిది ప్రామాణ్యము గల ప్రపన్నులకు. కామధేను విధి కల్పవృక్షమిది. దేవుని ధ్యానము దివ్యానంబులు శ్రీ విభు భక్తి జీవనము. దేవుని ధ్యానము దివ్యానంబులు శ్రీ విభు భక్తి జీవనము. ఆ విష్ణు కైంకర్యమే సంసారము పావనులకు ప్రపన్నులకు. ఆ విష్ణు కైంకర్యమే సంసారము పావనులకు ప్రపన్నులకు. కామధేను విధి కల్పవృక్షమిది ప్రామాణ్యము గల ప్రపన్నులకు. కామధేను విధి కల్పవృక్షమిది. ఈ అమృతాన్ని అపేక్షించి దేవాసురులు క్షీరసాగర మథనం చేశారు. మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకుని తాడుగా చేసుకుని చేసినటువంటి మథనం శ్రీమద్ భాగవతాది గ్రంథాలలో అభివర్ణించబడింది. ఆ సమయంలో విలువైన వస్తువులు ఎన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం విలువైనది. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులే ఉండవు అని, పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది అని అభివర్ణించింది మహాభారతం. జాతిం స్మరతి పౌర్వకీం అని. ఈనాడు వేదనారాయణ స్వామిని కల్పవృక్షంతో పోలుస్తూ ఎంతో కీర్తన చేస్తూ ఉన్నారు. కంబు బింబ సదృకంఠో మాంసల స్కంధమండల సుపారిజాత విటప విడంబిత చతుర్భుజ అని పద్మపురాణం ఆ హరి ప్రభావాన్ని మహత్వాన్ని కొనియాడింది. పారిజాత తరువుతో సమానంగా కూడా కీర్తించినటువంటి సంప్రదాయం మనది. కల్పవృక్ష ప్రాముఖ్యాన్ని తెలిపే గాథలు కోకొల్లలున్నాయి పురాణాల్లో. కోరిన ఫలాలను ఇచ్చే కల్పవృక్షం కన్నా భక్తులు కోరకపోయినా వారి స్థితిని తానే ఎరిగి ఫలాలను ప్రసాదించే ఉదార రూపుడు వేదనారాయణ స్వామి.
కమలాకాంతుడు కరుణామయుడు, కమలాకాంతుడు కరుణామయుడు, కల్పక వాహన మోహనుడు. కమలాకాంతుడు కరుణామయుడు, కల్పక వాహన మోహనుడు. తిరుమలగిరి తిరువేంకటనాథుడు, తిరుమలగిరి తిరువేంకటనాథుడు, తిరువీధుల తిరిగెను కనుడు. తిరుమలగిరి తిరువేంకటనాథుడు, తిరువీధుల తిరిగెను కనుడు. కమలాకాంతుడు కరుణామయుడు, కల్పక వాహన మోహనుడు. కల్పకమూరీతి కడు సుందరుడు, కల్పకల్పాంతమందిరుడు. కల్పకమురీతి కడు సుందరుడు, కల్పకల్పాంతమందిరుడు. ఎల్లలోకముల ఇంద్రుడు, ఎల్లలోకముల ఇంద్రుడు, అందరి కన్నుల చంద్రుడు. ఎల్లలోకముల ఇందురుడు, అందరి కన్నుల చంద్రుడు. మత్స్యవరాహ కూర్మధారి అయి వామనుడై నృసింహుడై, మత్స్యవరాహ కూర్మధారి అయి వామనుడై నృసింహుడై, రామ రామ శ్రీరామకృష్ణుడై కలివిలసిలు పరమాత్ముడై, రామ రామ శ్రీరామకృష్ణుడై కలివిలసిలు పరమాత్ముడై. కమలాకాంతుడు కరుణామయుడు, కమలాకాంతుడు కరుణామయుడు, కల్పక వాహన మోహనుడు. కమలాకాంతుడు కల్పవృక్షాదులు అన్నవస్త్రాలు ఇస్తాయి కానీ మోక్షాన్ని అపవర్గాన్ని ప్రసాదించలేవు కదా. నచాపవర్గం స్వర్గం వా తేషాం శక్తిశ్చ తాదృశీ, యది త్వం సుప్రసన్నోసి సర్వార్థాన్ సంప్రదాస్యసి. ఆదిత్య పురాణంలో అపవర్గాన్ని స్వర్గాన్ని అనుగ్రహించే కరుణారూపుడుగా దేవదేవుణ్ణి దేవశర్మ అనేటువంటి భక్తుడు కీర్తించాడు. అలాంటి మహనీయుడైనటువంటి వేదనారాయణ స్వామివారు నాగులాపుర పురవీధులలో కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి కల్పవృక్షం, కామధేనువు, చింతామణి వాటిని తక్కువ చేస్తున్నారు. ఎందుకని అని అంటే సంకల్పిత అర్థాలను ప్రసాదించేటువంటివి అవి. సంకల్పాలు సంసారానికి మూలమైనవి. అందువల్ల నిస్సంకల్ప స్థితికి, నిష్కామ స్థితికి, నిశ్చింత స్థితికి ఎప్పుడూ ప్రయత్నించాలి. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల వేదనారాయణ స్వామి ఆ ఫలాన్ని పరిపూర్ణంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. నారాయణుడు ధర్మార్థ కామ మోక్షదాతయై నిర్మలుడై మహాత్ముడై, ధర్మార్థ కామ మోక్షదాతయై నిర్మలుడై మహాత్ముడై, ఏ వరమునైనా ఎప్పుడు కరుణించు కలివరదుడు తొలి సురవరుడు, ఏ వరమునైనా ఎప్పుడు కరుణించు కలివరదుడు తొలి సురవరుడు. కమలాకాంతుడు కరుణామయుడు, కల్పక వాహన మోహనుడు, తిరుమలగిరి తిరువేంకటనాథుడు, తిరుమలగిరి తిరువేంకటనాథుడు, తిరువీధుల తిరిగెను కనుడు.
తిరుమలగిరి తిరువేంకటనాథుడు తిరువీధుల తిరిగెను కనుడు వెంకటేశ తిరుమలేశ గోవింద అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు ముంగిట విష్ణు మంత్రము మొగిషుకుడు పఠించే ముంగిట విష్ణు మంత్రము మొగిషుకుడు పఠించే వింగడమైనాకు నవ్వే వెంకటేశు మంత్రము వింగడమైనాకు నవ్వే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను ఇన్ని మంత్రములకెల్ల ఇందిరానాథుడే గురి పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము ఇన్ని మంత్రములకెల్ల ఇందిరానాథుడే గురి పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము నన్ను గావ కలిగే పో నాకు గురుడీయగాను నన్ను కావ కలిగే పో నాకు గురుడీయగాను వెన్నె